మీరు గత 40 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళుగా అంటే కొంత విద్యార్థి నాయకుడిగా, తర్వాత జర్నలిస్ట్గా చూస్తూనే ఉన్నారు కదా. 32 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా అయిన తర్వాత మీరు ఆయన దగ్గర చాలా కాలం ఆయనతో పాటు ప్రయాణం చేశారు. మీరు మొన్న ఆయన చాలా సీరియస్గా కటువుగా మాట్లాడారు. ఆయన గతంలో ఎప్పుడు అంత సీరియస్గా అంత కటువుగా ఇప్పుడు మాట్లాడలే. అంటే మందలించడం అటెండ్ చేసేవారు కానీ సీరియస్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మొన్నే ఫస్ట్ టైం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మందలించి ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఉందంట. అంటే యాక్చువల్గా మందలించి దారిలో పెట్టడం అనేది ఆయన ఉద్దేశం నాకు కనిపిస్తుంది. ఆయన ప్రస్తావించిన అంశాలు చూసారా? మీరు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఈ 47 మందిలో దాదాపు 35-39 మంది మీద ఉన్న కంప్లైంట్ ఏంటి? పెన్షన్లు పంచడానికి వెళ్ళట్లేదు. ముఖ్యమంత్రి కొడుకు, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమైనటువంటి నాయకులు, వాళ్ళతో పాటు స్పీకరు, వీళ్ళందరూ వెళ్తుంటే కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే, లేదా పార్టీలో ఎదుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే అది చంద్రబాబు సీరియస్ తీసుకున్నారు. లోకేష్ వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు, చంద్రబాబు స్వయంగా వెళ్తున్నారు. ఆ 2 రోజులు నియోజకవర్గంలో ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు, లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశంగా ఆయన ఫీల్ అయ్యారు. గట్టిగా చెప్పారు, ఆ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటి? ఇది ముఖ్యమంత్రి చేస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కీలక మంత్రులు చేస్తున్నాడు, స్పీకర్ చేస్తున్నారు, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు నేను కూడా చెయ్యాలి అని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యే దానికి ఇప్పుడు నా మాటలు ఉపయోగపడాలి అనేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నా. మీరు అన్నట్టుగా చర్యలు తీసుకుంటారా అంటే దాన్ని ఆయన అంటే దాన్ని హీట్ తీసుకొచ్చి పనిచేయించడం ఆయన ఉద్దేశంలాగా కనిపిస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకొని దాన్ని ఏమి మరింత కాంప్లికేట్ చేసే ఉద్దేశం ఆయనకు లేదు. అంటే వాళ్ళకైనా అంత ఉదాసీనత ఎందుకు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, డిప్యూటీ సీఎం కష్టపడుతున్నారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు, సీనియర్ నాయకులు అంతా. వీళ్ళు అంత ఉదాసీనంగా ఎందుకు ఉండాలి? వీళ్ళు కూడా రాజకీయ భవిష్యత్తు బాగుండాలనుకున్నప్పుడు కష్టపడి పనిచేయాలి కదా. అంటే వాస్తవంగా ఏంటంటే ఆ లబ్ధిదారులతోటి ఇంటరాక్ట్ అవ్వటం ద్వారా వచ్చేటటువంటి అడ్వాంటేజు, వీటన్నిటితో పాటు లబ్ధిదారులకి సంబంధించిన ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ని అబ్జర్వ్ చేయటం, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ రావడానికి కారణమయ్యాము అనే ఫీలింగ్, వీటి యొక్క సీరియస్నెస్ని, దీని గ్రావిటీని ఈ ఎమ్మెల్యేలు గుర్తించలేదని భావించాలి. ఇప్పుడు వాళ్ళని తెలియజేయటం కోసం కాస్త పరుషమైనటువంటి భాష వాడారు. రకంగా దాదాపుగా అంటే నేనే వెళుతున్నప్పుడు మీకేంటి అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.